ఇల్లు కూల్చడం అనేది నాట్ కరెక్ట్. ఎవరికైనా సరే అది ఇద్దరు వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి గొడవ. సరే, అది ఎవరిది కరెక్టా, ఎవరిది ఒప్పు, ఎవరిది తప్పు, ఎవరికి రైటు ఉందనేది కోర్టుల ద్వారా తేలుతాయి. మధ్యలో ప్రభుత్వ అధికారులు వెళ్ళిపోయి అన్యాయంగా వాళ్ళు 40-50 లక్షల రూపాయల ప్రాపర్టీని కూల్చడం అనేది అది నైతికంగా ఫస్ట్ తప్పు. సో దాని మీదనే నేను పదే పదే మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని ఎవరు పూరుస్తారు? ఈరోజు కింద కోర్టు ఒక రకంగా తీర్పిస్తుంది, తర్వాత పై కోర్టు ఇంకొక రకంగా తీర్పిస్తుంది, ఆ తర్వాత ఇంకో కోర్టు ఇంకొక రకంగా తీర్పిస్తుంది. మన ప్రభుత్వ ఆస్తి కానప్పుడు మనకెందుకు అంత అత్యుత్సాహం? అనవసరం కదా. సో వాళ్ళు తేల్చుకుంటారు దాన్ని, మనం అనవసరంగా ఇంటర్ఫియర్ కావాలి. అవన్నీ చూసుకుంటారు. దాన్ని ఏదో ఒక 5% ఒకరికి, ఇంకొక కొంచెం వాళ్ళకు ఉందని చెప్పి మనం మధ్యలో దూరిపోయి ఇల్లు కూల్చకూడదు అనేది నేను అనేది. అది ఇల్లు కూల్చడం అనేటువంటి విషయం సివిల్ సొసైటీ అంతా కూడా ప్రజలు భయపడతారు. మన ప్రజలు భయపడతారు. మనం ఉంది ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మనం ఉంది ప్రజలకు భరోసా ఇవ్వటానికి, అంతేగాని ప్రజలను భయపెట్టడానికి కాదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ కూల్చగొట్టడం అనేది. అది తప్పు అని చెప్పి చెప్పాను. దాన్ని రెక్టిఫై చేయమని చెప్పాను.